వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు. కామారెడ్డి జిల్లా సోమారం తండలో ఘటన. కామారెడ్డి జిల్లా అడ్వై మండలం సోమారం తండాకు చెందిన భానుత్ రాజేష్ జ్యోతి దంపతుల కుమార్తె శైలజ 7 సంవత్సరాలు ఇంటి పక్కనే ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కుక్కలను చెదరగొట్టి హుటాహుటిన బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దారుణమైన ఘటనలు ఎన్ని జరగాల, ఇంకెన్ని జరగాల? మొన్ననే ఒక బాలుని వీధి కుక్కలు పిక్క తిన్న ఘటన చూసినాం. అంతకన్నా ముందు ఒక సెక్యూరిటీ అబ్బాయిని, అట్లా ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఈ వీధి కుక్కలు బారిన పడి ఎంతమంది పిల్లలు చనిపోతా ఉన్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం దీన్ని పెద్ద సమస్యగా తీసుకుంటలేదు? దీనికి ఎందుకు ప్రభుత్వం ఇంకా పరిష్కారం చూపెడతలేదు? మీ పిల్లలు ఎవరైనా కానీ ఇట్లా రోడ్డు మీద తిరుగుతారా? మీకు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, దాని చుట్టూ ఒక పెద్ద వాల్ ఉంటుంది, ఆ లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి, మీ పిల్లలు లోపలనే ఉంటారు. మరి పేద పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకేముంటది? ఇల్లు ఉంటుంది, బయట రోడ్డు ఉంటుంది, రోడ్డు పైన ఆడుకుంటారు. మరి ఆ రోడ్డు పై ఆడుకుంటున్నప్పుడు కుక్కలు మందలుగా జమ అయ్యి ఇట్లా దాడి చేసి వాళ్ళు జరిపోతున్నా మీ ప్రభుత్వం ఎందుకు ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకుంటలేదు? వాటి నియంత్రణకు ప్లాన్లు కానీ ప్రణాళికలు ఉంటాయి కదా, మరి వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం తీసుకోలేకపోతా ఉన్నది? దీని మీద ఎందుకు ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకుంటలేదు ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వంలో అనేక దాడులు జరిగినాయి, ఈ ప్రభుత్వంలో వచ్చినాక కూడా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీధి కుక్కల బారిన పడి పిల్లలు చాలా మంది చనిపోతా ఉన్నారు, చాలా మంది గాయాలవుతా ఉన్నాయి. పేద ప్రజలకు మీరు ఏదో చేస్తారు, ఇంకేదో అవుతుంది అనేది తర్వాత సంగతి. కనీసం బయటకు వస్తే పిల్లలకు రక్షణ కల్పించండి వీధి కుక్కల నుంచి. ఇప్పుడు ఒకటేనా ఈ సంఘటన? ఎన్ని జరిగినాయి? పరిష్కారం ఏం లేదా మీరు తలుచుకుంటే? ఇప్పుడు ఎన్ని కుక్కలు కనబడుతూ ఉన్నాయి గ్రామాల్లో? మొత్తం ఎక్కడ చూసినా ఊరు బయట ఊరి లోపల మొత్తం కుక్కలే మందకు మంద జమ అవుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా గుంపు గుంపుగా 10 కుక్కలు తిరుగుతున్నాయి. మరి వాటి నుంచి మరి పిల్లలు స్కూల్ బ్యాగులు వేసుకొని రేపు పొద్దున వాటి ముంచి నడిచేంత దమ్మున్నదా, ధైర్యం ఉన్నదా చిన్న పిల్లలకు? ఈ కుక్కల్ని నియంత్రించలేకపోతా ఉన్నారు. మీరు రేపటి నాడు ఎన్నో కోట్లు పెట్టి తెలంగాణని ఇంకా డెవలప్ చేస్తారు, వాళ్ళకి ఇంకేదో చేస్తారు, వాళ్ళు ఇంకేదో అవుతారని చెప్పేసి వాళ్ళకి నమ్మకం ఉన్నదా? ఆ నమ్మకం ఉండాలంటే మీరు ఫస్ట్ ఈ కుక్కల్ని నియంత్రించండి. ఫస్ట్ గ్రామాల్లో చాలా దారుణమైన ఘటనలు కనబడతా ఉన్నాయి. పేపర్ చూస్తే కుక్కలు పీక్క తిన్న ఘటనలు కనబడతా ఉన్నాయి. ఏ రోజుల్లో ఉన్నాం, ఏ జనరేషన్లో ఉన్నాం, ఏ పరిస్థితులు కనబడుతున్నాయి? మరి దీనికి బలైపోయేదంతా పేద ప్రజలే. మళ్ళా మా ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉన్నది, దండగా ఉన్నది అని చెప్పేసి మాటలు చెప్తారు.